సినీ నటి కల్పిక మరొక వివాదంలో చిక్కుకున్నారు. మరొక గొడవ పడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఒక రిసార్ట్స్లో పెద్ద హంగామానే జరిగింది. రిసార్ట్ మేనేజర్ కృష్ణ సిబ్బందితో కల్పిక చాలా దురుసుగా ప్రవర్తించారు. మెనూ కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణం అందుకున్నారు. సిగరెట్స్ ఏదిరా అంటూ రిసార్ట్ సిబ్బందిపై అరుపులు కేకలతో రెచ్చిపోయారు. 40 నిమిషాలు రిసార్ట్స్లో పెద్ద గొడవే జరిగింది. రిసార్ట్ సిబ్బందే తనతో తప్పుగా ప్రవర్తించారంటూ కల్పిక బుకాయిస్తున్నారు. గతంలో కూడా ఒక పబ్లో కల్పిక రచ్చ చేసిన విషయం మనకు తెలిసిందే. గతంలో పబ్లో జరిగినటువంటి గొడవ, తదనంతర పరిణామాలు మనం చూసాం. సోషల్ మీడియాలో ఎంత హంగామా జరిగిందో, ఆ పబ్లో జరిగినటువంటి గొడవ, అక్కడ అరవడం, గొడవ చేయడం, మొత్తం మేనేజ్మెంట్ని పిలిచి మాట్లాడాలని చెప్పడం, డిమాండ్ చేయడం. తీరా ఇదంతా ఎందుకోసం అంటే ఒక కేక్ కోసం. తన బర్త్డే సందర్భంగా కేక్ ఇవ్వలేదంటూ అప్పుడు గొడవ జరిగింది. ఇప్పుడు మరొకసారి అలాంటి గొడవ ఒక రిసార్ట్లో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మెనూ కార్డ్స్, కీస్ వాళ్ళ మొహాల మీద విసిరి కొట్టడం, వాళ్ళ మీద అరవడం, వాళ్ళని తిట్టడం, మొత్తం జరిగినటువంటి గొడవంతరికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్, అలాగే కల్పిక అక్కడ గొడవ చేస్తున్నప్పుడు తీసినటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. What ma'am? What do you send me regular rate ma'am? Just now one of your team member send me voucher which is 7,500. You may send me the same. 7,500 per night. Hello? 7,500 per night. Yes. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Full name, address. I said Krishna. Full name? No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Full name, address. I said Krishna. Full name? No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Full name, address. I said Krishna. Full name? No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? కల్పిక తీసినటువంటి వీడియోని ఇప్పుడు మనం చూసాం. ఆ రిసార్ట్ మేనేజర్ మీద ఎంత దారుణంగా బూతులు మాట్లాడుతుందో మనం చూసాం. అంటే మేము వాటిని బీప్ చేసాం. అంత దారుణమైనటువంటి బూతులను మీకు వినిపించలేక వాటి గురించి మాట్లాడడం కూడా కష్టంగానే ఉంది. అంత దారుణమైన బూతులు, పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. కల్పిక తీసినటువంటి వీడియోనే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కల్పిక దీనికి సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైజ్, మీకు బైక్స్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి తీసుకొస్తారా? ఐఎమ్ హియర్ ఫర్ అ నైట్, సో ఐ నీడ్ స్మోక్స్, ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పా. తీసుకొస్తారా అంటే లేదు, మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. నేను అన్న ప్రీవియస్ రిసార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది. సో వై నాట్ అని చెప్పా. పోనీ నాకు సిగ్నల్స్ లేవు, మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా, వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్. అయితే మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అండ్ 3 kilometers వరకు షాప్స్ లేవు. సో మనోడు మాట విన్నట్లే. నేను అగైన్ ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder, क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, बिहेव करना नहीं आता क्या, ये वो అని చెప్పి స్టార్ట్ చేశాడు.
నిన్న మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే नो ఈజ్ నాట్ లిజనింग. देन आई शाउटेड एट हिम. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देते. नो अल्कोहल सर्व्ड इन द रिजॉर्ट. क्रेजी, वन मोर क्रेजी थिंग. एंड आई वाज लाइक at least listen to me ante no, he's not listening. Then I said you're not doing your job right. I said I'm going to take a video. ha take, I don't care. He said okay karke. He was not listening. I was like కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే అది పరిస్థితి. చాలా తను ఒక రిసార్ట్కి వెళ్ళారు కల్పిక. అక్కడ బాగా చల్లగా ఉందని, తనకి స్మోక్స్ కావాలని, అదే సిగరెట్లు కావాలని చెప్పేసి అడిగారు సిబ్బందిని, అక్కడ సర్వ్ చేసే వాళ్ళని. లేవు, ఇక్కడ మా దగ్గర అవైలబుల్గా లేవు అని చెప్పారు. లేదు, బయటికి వెళ్ళి తీసుకురండి, మీ దగ్గర బైక్స్ ఉంటాయి కదా అని అడిగారట. లేదు, అది కూడా కుదరదన్నారట. సరే క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తే సిగ్నల్ లేదు తన ఫోన్లో. సరే మీ దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేయండి, కనీసం నా దగ్గర సిగ్నల్ లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పేసి అన్నారు. అరౌండ్ 3 కిలోమీటర్స్ వరకు దగ్గరలో ఎక్కడ సిగరెట్స్ దొరకవట, అందుకని 3 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్ళాలట. సో క్యాబ్ బుక్ చేయండి అంటే వాళ్ళు అది కూడా కుదరదన్నారట. తన కోపం వచ్చి అక్కడ మేనేజర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, రిసెప్షన్లో ఇది పరిస్థితి, నాకు స్మోక్స్ కావాలి, చల్లగా ఉంది, సిగరెట్స్ కావాలని చెప్పేసి అడిగారు. వాళ్ళు అదే సమాధానం లేదని చెప్పారు. మళ్ళీ సరే కనీసం నాకు క్యాబ్ బుక్ చేయండి, నాకు సిగ్నల్ లేదు, నేనన్నా వెళ్ళి తెచ్చుకుంటాను అంటే లేదు, అది కూడా కుదరదు అన్నారట. అందుకని తనకు కోపం వచ్చింది. ఇంతేనా మీరు ట్రీట్ చేసేది అని మాట్లాడితే వాళ్ళు కూడా మీకు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని చెప్పి తిరిగి మాట్లాడారని, అప్పుడు తాను ఇంకా కోపం వచ్చి అలా అరిచానని, వీడియో తీస్తున్నానని కూడా చెప్పాను అని చెప్పేసి చెప్తున్నారు. జరిగిందైతే ఇది. సిగరెట్ల కోసం, అలాగే మందు లేదనే విషయంలో కూడా కల్పిక కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ రిసార్ట్లో మందు లేదు, ఏం రిసార్ట్ ఇది మరి అంటున్నారు. ఇదేం పద్ధతో మరి నాకు తెలియడం లేదంటున్నారు. సిగరెట్లు లేవు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగరెట్స్ కోసం నేను వెళ్తానంటే నాకు కుదరట్లేదు, మీరు క్యాబ్ బుక్ చేయమంటే చేయడం లేదు, తనకి ఫోన్ సిగ్నల్ లేదు, చల్లగా ఉంది, చలిగా ఉంది, అందుకని నేను సిగరెట్ తాగాలని చెప్పేసి అక్కడ వాళ్ళతో గొడవ పడినట్లుగా తెలుస్తుంది. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ కీస్ని, అలాగే ఆ మెన్యూ కార్డ్ని వాళ్ళ మీద విసిరేయడం, బూతులు తిట్టడం, చాలా వరకు బీప్ చేసాం, మీరు చూస్తున్నారు. కల్పిక మాట్లాడినటువంటి మాటలు పచ్చి బూతులు, ఇక మనం వాటి గురించి మాట్లాడలేము. ఒకసారి మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మనతో. పెట్రిషియాతో ఒకసారి మాట్లాడదాం. పెట్రిషియా, మొన్న జరిగినటువంటి వివాదం ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరొక వివాదం, మరొక వీడియో, మరొకసారి మళ్ళీ అదే బూతులు, అదే గొడవ మనం చూస్తున్నాం. ఏంటి పరిస్థితి? లో కూడా ఎక్కడైతే రిసార్ట్ ఉందో అక్కడ రక్కస్ క్రియేట్ చేయడం యాక్ట్రెస్ కల్పిక. మరోవైపు ఎంట్రీ అవిన వెంటనే ఎంప్లాయీస్ పైన కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, అగ్రెసివ్ గా మాట్లాడుతూ, రెచ్చగొట్టే విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడడం. మొదట తను నాకు సిగరెట్ కావాలంటే మొదట తను బుక్ చేసుకోవడం జరిగింది. ఆ బుకింగ్ లో కూడా పేమెంట్ అనేది జరగలేదు. ప్రీ పేమెంట్ జరగకపోతే తను ఎవరికో కాల్ చేసి ఇంకా పేమెంట్ జరగలేదు, నువ్వు పేమెంట్ చేయలేవా అంటే ఎదుట పర్సన్ చేయలేదు అని చెప్పడం. ఆ తర్వాత తను 4,000 చేంజ్ అమౌంట్ కట్టడం. ఆ తర్వాత తను అప్పటికే కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉండడము, సిగరెట్స్ తీసుకురా, నాకు స్మోక్ కావాలంటూ చెప్పడం, మందుందా అని అడగడం. ఇదంతా కూడా రెస్టారెంట్ లో ఆ ఫెసిలిటీస్ లేదు, డ్యూటీలో వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు రైట్ నౌ అయితే ఇక్కడ ఎవరు లేరు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా తను పదే నాకు స్మోక్ కావాలంటూ కూడా అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు తెచ్చి ఇవ్వకపోవడము, క్యాబ్ తనకి బుక్ అవ్వట్లేదంటూ కూడా కల్పిక తన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా నాకు క్యాబ్ అన్న బుక్ చేయండి, నేను బయటకన్నా వెళ్తా, లేదా మీరన్నా తీసుకురండి అంటూ కూడా తను అడిగినప్పటికీ కూడా ఎవరైతే రెస్టారెంట్ ఓనర్స్ ఉన్నారో, రిసార్ట్ ఓనర్స్, బ్రౌన్ టౌన్ ఓనర్స్, వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడ లేరు అంటూ చెప్పడం జరిగింది. వీళ్ళ ఫెసిలిటీస్ అసలు బాలేవంటూ కూడా మొదట
రూమ్ కీస్ తో పాటు మెనూ అంతా కూడా వాళ్ళ మొహం మీద కొట్టడం అయితే జరిగింది. మొదట వాళ్ళకన్నా అంటే మాటల దాడి ఆల్రెడీ జరుగుతున్నప్పుడు ఫిజికల్ అసాల్ట్ మాత్రం కల్పికనే చేసిందంటూ కూడా ఆ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. ఇద్దరు పరంగా కూడా మాటలు మాట్లాడుకుంటున్నారు, మాట అనుకుంటున్నప్పటికీ కూడా కల్పిక మాత్రం మొహం మీద పీస్తో అండ్ మొహం మీద అలా ఇస్రేయడం జరిగింది. దెబ్బలు కూడా తగలే వాళ్ళకి కూడా తెలుస్తుంది. కల్పిక గత కొన్ని రోజుల నుంచి కూడా రెస్టారెంట్ పబ్స్ మీద కూడా వివాదంలో ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా కల్పిక పేరు అయితే ప్రస్తుతం వినిపిస్తుంది. కానీ సిబ్బంది మాత్రము ఎక్కడ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకపోవడం, కంటిన్యూగా వాళ్ళకి వెడ్డింగ్ ఉండడము, మేము వెళ్ళలేము, చాలా చిన్న విషయం అని అనుకున్నాం. కానీ కల్పిక తనంతలో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని మా గురించి మాట్లాడుతుంది, ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామంటూ కూడా సిబ్బంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే విధంగా ఉన్నారు. అక్కడ పనిచేసే వాళ్ళని కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడతాం. ఎంత ఎవరు పనిచేసినప్పటికీ కూడా ఒక వర్కర్ కి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ అభిమానం అనేది కూడా అందరికీ ఉంటది. అటువంటిది అది కించపరిచేలాగా మాట్లాడడం, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, చెప్పలేని విధంగా బూతులు మాట్లాడుతూ, ఒక మహిళ అయినప్పటికీ కూడా అసభ్యంగా మాట్లాడుతూ అంటూ కూడా సిబ్బంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రావుడే తను బిల్ పే చేయకపోవడము, వేరే వాళ్ళైతే బిల్ పే చేయకపోవడం, ఆ తర్వాత తనే చెక్ ఇన్ అవ్వడం, లోపలికి వెళ్లకుండా కూడా నాకు సిగరెట్ మందు కావాలని అడగడం, రెసార్ట్ యాజమాన్యం మాత్రం ఇక్కడ ఇటువంటివి ఏవీ లేదు అని చెప్పినప్పటికీ కూడా తను వినకుండా రక్కస్ క్రియేట్ చేసి అక్కడున్న వస్తువులు ఇసిరేయడము, ఫౌల్ లాంగ్వేజ్ చేయడము, ఒక వివాదమైన వాతావరణం క్రియేట్ చేసిందంటూ కూడా అక్కడున్న రెస్టారెంట్ సిబ్బందులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద మరొకసారి ఇలాంటి ఒక వివాదాన్ని మనం చూస్తున్నాం. గతంలో పబ్లో తనకి కేక్ ఇవ్వలేదు, తన బర్త్డే సందర్భంగా కేక్ ఇవ్వలేదంటూ మేనేజర్ని పిలిచి మొత్తం స్టాఫ్ అందరినీ పిలిచి వాళ్ళ మీద గొడవ చేసి నానా హంగామా చేసి ఆ వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ఎంత హడావుడి జరిగిందో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి మళ్ళీ అలాంటి పరిస్థితి, సిగరెట్ల కోసం మందు కోసం ఇక్కడ గొడవ చేసి వాళ్ళ మీద దుర్భాషలాడి బూతులు తిట్టి వాళ్ళని, దానికి సంబంధించిన వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. చెప్పరాని మాటలు, వాళ్ళని తిట్టడం, ఆ మెనూ కార్డ్స్ విసిరేయడం, కీస్ విసిరేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి అంటే ప్రతిసారి ఇలా ఏదో ఒక గొడవలు పడడం, దీని మీద రకరకాల వాదనలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదో ఒక గొడవ, ఒక రకమైనటువంటి అభిప్రాయం, ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఒక రకమైన అభిప్రాయం ఏంటంటే పబ్లిక్లో కావాలని పబ్లిసిటీ కోసం ఇలా ఏమైనా చేస్తున్నారా అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. కావాలని ఏదో ఒక వీడియో తీసుకోవడం, ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం, అక్కడ గొడవకు సంబంధించి దాని గురించి పెద్ద చర్చలు లేవనెత్తడం, పబ్లిక్లో టాక్ పెంచడం, ఇది కావాలని చేస్తున్నారా అనేది ఒక అభిప్రాయంగా ఉంది. సహజంగా ఎవరైనా సినిమా సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా సరే ఏదైనా గొడవ జరిగితే అది బయటికి రాకూడదు అనుకుంటారు, నలుగురిలో పరువు పోతుందేమో అని సహజంగా ఆలోచిస్తారు. అలాంటిది ఈ మందుల గురించి, సిగరెట్ల గురించి, కేకుల గురించి గొడవపడి వాళ్ళని బూతులు తిట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా బయటకు రిలీజ్ చేస్తున్నారు అంటే, తనే రిలీజ్ చేస్తున్నారు, తనే దానికి సంబంధించి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే మేబీ కావాలని చేస్తున్నారా అనే అభిప్రాయం